థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. యాంటీ నేషనలిస్ట్ వాళ్ళు, దేశ ద్రోహులు వాళ్ళు, దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంకొక ఇష్యూ చెప్తాను, ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళంతా కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన నాయకులు, లేకపోతే అర్బన్ నక్సలైట్స్. వీళ్ళంతా నేను బేఫిగర్ చెప్పగలుగుతున్నాను, దే ఆర్ అర్బన్ నక్సలైట్స్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్స్ అని మీరు డైలాగ్ చెప్పినంత మాత్రాన ఇది ఎట్లా అదైపోద్ది, పాసిబుల్ అవ్వదు కదా. మీరు ఏదో డైలాగ్ చెప్తే అయిపోద్దా? డైలాగ్ అని మీకు ఉన్నారు సోషల్ మీడియాలో ప్రతి చూస్తుంటే. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? మీకు ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అన్నారు, ఎలా ప్రూవ్ చేస్తారు? ప్రూవ్ అనేది చెప్తున్నాను. మీరు బీజేపీ అని చెప్పి చెప్తా ఉన్నారా? లేదు లేదు, చాలా టాక్టిక్గా బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాదాపు 100 మంది ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళను పోలీసు వాళ్ళే కెమెరాలు పెట్టుకొని ప్రతిదీ వాళ్ళని ఫోటోలు తీయడం జరిగింది. అవన్నీ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళందరి మీద నిన్న మోడీ నైట్ కూడా చెప్పాడు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని చెప్పి. జన్జీ భారతదేశంలో ఇప్పుడు ఒక ఊపందుకున్నటువంటి ఒక పేరు జన్జీ. ఎస్, యువత మొత్తము ఢిల్లీలో రోడ్ల మీద ఉన్నారు. నిజంగా ఈ జంజీ ప్రభావం వల్ల బీజేపీకి కలిగేటువంటి నష్టం ఉందా? కాంగ్రెస్ గ్రాఫ్ ఏమన్నా పెరిగేటువంటి అవకాశం ఉందా? ఎస్, బీజేపీ నాయకులు దీని మీద ఎలా స్పందిస్తూ ఉన్నారు అనే కోణంలో ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్టేట్ లీడర్ ఉన్నటువంటి పాకనాటి దామోదర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? నమస్తే. యా, BVR టీవీ ప్రేక్షకులకు. యా సార్, పాకనాటి దామోదర్ రెడ్డి. యా సార్, ఫస్ట్ హౌ ఆర్ యూ సార్? నేను మీ ఇక్కడికి వచ్చిన ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ అయింది, మనం కలిసి 4 ఇయర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడే ఆరోగ్యం బాగుందా సార్? సూపర్. యా, టెల్ మీ. యా, సో ఢిల్లీలో నిజంగా జంజీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసింది, మీరు కూడా చూస్తూ ఉన్నారు. సూటి ప్రశ్న ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ దీనివల్ల మైనస్ని చేకూరుస్తూ ఉందా? లేదు, ప్రజలకు తెలుసు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నది. జంజీ అనేది నేపాల్లో చేశారు, బంగ్లాదేశ్లో చేశారు, శ్రీలంకలో చేశారు. ఈ 3 మన చుట్టూ అయితే 3 ఏవైతే దేశాలు ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఇది మన నేపాల్ తీసుకుందాం. రీసెంట్గా ఏం జరిగింది? ప్రభుత్వాన్ని మార్చారు. ఆడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని డీప్ స్టేట్ వాళ్ళు పేడ్ ఆర్టిస్టులతోటి, పేడ్ వాళ్ళతోటి, రాజకీయ నాయకులను కొని నేపాల్లో హోలీని అది తీసి చైనాకు పంపించింది. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఏం చేయాలనో పాలు ఓక ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు సార్. ఇంకొకటి ఒక నిమిషం, వ్యక్తి అంటే అభిజిత్ దీప్కే గారిని అంటున్నారా, లేకపోతే అభిజిత్ దీప్తి గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది ఇప్పుడు నేపాల్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే జంజీ అన్నారు కాబట్టి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్లో ఒక మతోన్మాదులు ఏవైతే షేక్ హసీనాను ఆమెను గద్దె దింపి ఆమెను బయటికి పంపించి బంగ్లాదేశ్ను హస్తగతం చేసుకున్నారు. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగింది అంటే అక్కడ ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనమైంది. ఈరోజు వాళ్ళు తినటానికి తిండి లేదు. ఇది బంగ్లాదేశ్ పరిస్థితి. భారతదేశంలో యువకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే జంజీ ఈ డీప్ స్టేట్ వాళ్ళు శ్రీలంకలో కూడా చేశారు. దానివల్ల కూడా కష్టాలు పడ్డారు. భారతదేశం సహాయం చేసిన తర్వాత ఈరోజు కుదుటబడి ఒక స్టేజ్కి రాగలిగింది. పక్కన చూస్తే పాకిస్తాన్ సేమ్ అదే జంజీ పాకిస్తాన్ను అల్లకల్లోలం చేస్తున్నది. అక్కడ కూడా ఆక్యుపైడ్ పాకిస్తాన్లో కూడా అదే జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు పేపర్ లీకేజ్ చేయడం మంచిదనా మీ ఉద్దేశం? పేపర్ లీకేజ్ అయింది కాబట్టే కదా యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చేసింది. పేపర్ లీక్ అనేది ఓన్లీ ఒక సాకు మాత్రమే. దీని వెనక చైనా వాళ్ళు ఉన్నారు,
దీని వెనుక డీప్ స్టేట్ వాళ్ళు చెప్తాయినండి, డీప్ స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు దీని వెనుక వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ మీరు ప్రూవ్ చేయగలరా? ప్రూవ్ అది అతి త్వరలోనే, ఆ ప్రూవ్ అనేది అతి త్వరలోనే వస్తుంది, అది బయటికి వస్తుంది. దేని బేస్ చేసుకొని మాటలు అంటా ఉన్నారు? చైనా వాళ్ళు అని చెప్పేసి దేని బేస్ చేసుకొని అంటున్నారు? వీడు పంజాబ్లో ఖలిస్తాన్ ఆడు ముల్కి వాడు ఉన్నాడు అమెరికాలో, వాడు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ జంజీ వాళ్ళకు దాదాపు $10 లక్షల నేను సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. జంజీ వాళ్ళు సపోర్ట్, మన ఈ యొక్క డీప్ స్టేట్ వాళ్ళు సపోర్ట్ చేయబోతే రోజు బర్గర్లు ఎవరిస్తున్నారు, పిజ్జాలు ఎవరిస్తున్నారు, రోజు బిర్యానీలు ఎవరు పెడుతున్నారు? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? జంజీలు స్టూడెంట్స్ అయినప్పుడు, వాళ్ళు స్టూడెంట్సే అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పంపించారు అంటే? ఈ యొక్క ఎవడైతే ఉన్నాడో, దీని వెనక ఉన్న ఏవైతే డీప్ స్టేట్ ఉందో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకొక ఇష్యూ, 10 రోజుల కింద సిపిఐఎం సంబంధించిన లీడర్లందరూ కూడా చైనా రాయబారిని కలిసింది. రాయబారిని కలిసిన తర్వాత ఈ ఇక్కడ గొడవ అనేది మొదలు స్టార్ట్ అయింది. మరి దాదాపు 1 మంత్ నుంచి రాహుల్ గాంధీ ఎక్కడికి పోయిండు, ఎక్కడ తిరిగాడు? తిరిగి 2 రోజుల కింద హైదరాబాద్ మన ఇండియాకి వచ్చిండు, ఢిల్లీలో ఉన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ డీప్ స్టేట్ వల్ల ఈ చైనా ఇచ్చే బిస్కెట్లతోటి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి 3 గ్రూపులు ఉంటాయి ఇక్కడ. గ్రూప్ ఏ రాహుల్ గాంధీ, గ్రూప్ బి ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, గ్రూప్ సి ఎవరైతే చెప్తున్నారో ఎవరైనా పేరు అభిజిత్ సోనవాక్, వీళ్ళంతా గ్రూప్ సి. గ్రూప్ ఏ ఫెయిల్ అయితే గ్రూప్ బి వస్తుంది, గ్రూప్ బి ఫెయిల్ అయితే గ్రూప్ సి వస్తుంది. ఇది వీళ్ళ యొక్క సిస్టమ్. ఇది ఎందుకంటే భారతదేశము ఇండిపెండెంట్గా అభివృద్ధి చెందుతుంది కాబట్టికి, ప్రతిదీ ఇండిపెండెంట్గా వెళ్ళిపోతున్నది కాబట్టికి, తట్టుకోలేని కాంగ్రెస్, తట్టుకోలేని చైనా వాళ్ళు, తట్టుకోలేని ఈ డీప్ స్టేట్ వాళ్ళు దీని మీద అటాక్ చేస్తున్నారు. దీన్ని వడగొడతాము, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పు చేసినట్ట చేయనట్ట, వారు మినిస్టర్ హోదాకి అన్ఫిట్ అని చెప్పేసి అక్కడ జంజీ మొత్తం చెప్తా ఉంది. దానికి అకౌంటబిలిటీ అంటారు, దాన్ని బాధ్యత. ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకున్నారా తీసుకోలేదా అని ఒక ఇష్యూ చెప్తాను. May 3 నీట్ ఎగ్జామ్ జరిగింది. May 3 నాడు మాత్రమే పేపర్ లీక్ అయిందని అదే రోజు తెలిసింది. May 7 రోజు నేషనల్ ఏదైతే ఎగ్జామ్ పెడుతున్నారో ఎన్టీఏ వాళ్ళు ధృవీకరణ చేశారు. 7 నాడు పేపర్ లీక్ అయింది అని తెలిసారు. 12 నాడు, May 12 నాడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఆర్డర్లు వచ్చారు. May 12 నాడు మాత్రం సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ రోజే వాళ్ళకు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దాంతో 13 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. May 15 రోజు ఒక స్పెషల్ యాక్ట్, ఈ పేపర్ లీక్ మీద ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి దాని డ్రాఫ్ట్ కూడా తయారు చేయడానికి ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో పెట్టడం కూడా జరుగుతుంది. మరి ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్ 12 నాడు చెప్పాడు, ఐఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జామ్ అన్నాడు. అదేవిధంగా ఇంకేమన్నాడు, అదే ఎగ్జామ్ నేను దగ్గర ఉండి చూస్తా అన్నాడు. చూశాడు. అదే ఎగ్జామ్ ఎన్నడైపోయింది, June 21 రోజు ఒక చిన్న మిస్టేక్ లేకుండా జరిగింది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ మంగళ కోహ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్, ఆమె ఎందుకు కోర్టుకు పోయింది? కోర్టు పోయి ఆమె ఏం చెప్పింది అంటే, డాక్టర్ మంగళ కోహ్లీ ఏం చెప్పింది అంటే, ఏవైతే ఎగ్జామ్ పెట్టిందో ఆ ఎగ్జామ్ని కంటిన్యూ చేయాలి, ఎగ్జామ్ చేసేందుకు వీలు లేదు అని చెప్పేసి డాక్టర్ మంగళ కోహ్లీ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో కొట్టువేయడం కూడా జరిగింది. ఎందుకు పోయింది? ఈమె 2004 నుంచి 2015 వరకు అధికార పార్టీ యూపీఏ పార్టీలో ఆమె ఒక బాధ్యత. అంటే ఆమె కావాల్సింది ఆ పేపర్ లీక్ కావాలి, పెద్ద ఇష్యూ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి ఈమె.
ఈమె సుప్రీంకోర్టులో కొట్టువేసిన తర్వాత ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ పర్ఫెక్ట్గా జరిగింది. ఇక్కడ వస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జెన్జీ అని చెప్పేసి మీరు తీసుకొస్తున్నారు కదా, 99.99% ఎవరు కూడా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఈ జెన్జీలో లేరు. ఒక్క 0.001% స్టూడెంట్ నాకు అవపడలేదు. ఒక క్యాండిడేట్ వాళ్ళ బ్రదర్స్ ఉండొచ్చు చెప్తానండి. ఒక క్యాండిడేట్ పట్టుకొచ్చారు, లక్నో నుంచి పట్టుకొచ్చారు. నీ ఏజ్ ఎంత అని అడిగారు. నా ఏజ్ 24 years అన్నాడు. ఏం చదువుతున్నామో అడిగాడు. అంటే BA చదువుతున్నా అని చెప్పాడు. 24 ఏళ్ళ వాడు BA చదువుతాడా? ఒకటి. ఈ వీడియోస్ ఉన్నాయి, మనకి సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇంకోటి ఏమన్నాడు, నేను నీట్ ఎగ్జామ్ రాసినా, నేను డాక్టర్ కావాలని కలగన్నా, నా కళను ఈ బీజేపీ వాళ్ళు నా కళ లేకుండా చేసి పడేశారు అని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక ఇష్యూ మీకు చెప్తాను, ఇంకో ఇష్యూ కూడా చెప్తాను. ఒక చిన్న పిల్లని తీసుకొచ్చారు. నేను CBSE చదువుతున్నాను, ఫైనల్ ఇయర్లో ఉన్నాను, దీనివల్ల నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ వల్ల నా జీవితం నాశనం అయిందని మాట్లాడింది ఆ అమ్మాయి. కానీ ఆమెను ఒక విలేకరు అడిగారు, ది ఫుల్ ఫామ్ ఆఫ్ CBSE అంటే నాకు తెలియదు అని చెప్పింది. వీళ్ళు జెన్జీ అంటారా? మీరు వాళ్ళందరినీ జెన్జీ అంటారా? అంటే ఇప్పుడు స్టూడెంట్ తాలూకా అన్న తమ్ముడు ఎవరో ఒకరు కావచ్చు కదా. కాదు, వాళ్ళు ఎవరు కాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎవరు మీరు కాదని ఎట్లా డిసైడ్ చేస్తారు? నేను అదే చెప్తున్నా. వాళ్ళ తాలూకా కాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళ తాలూకా అయితే వాళ్ళు చాలా క్లియర్ చెప్పారు. మా పిల్లల కోసము, నా తమ్ముల కోసము, నా చెల్లెల కోసము ఇక్కడికి వచ్చాము, లేదా నాకు బిడ్డ కూతురున్నదని చెప్పి ఒక్క స్టేట్మెంట్, ఒక్క కాక్రోచ్ అయినా చెప్పాడా? ఒక్క కాక్రోచ్ లేదు. ఆ అమ్మాయి మీ విషయం మాట్లాడేది. ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. దేనికోసం చేయాలి? ఆయన అకౌంటబిలిటీ ఉన్నాడు, తీసుకున్నాడు, రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు, అవన్నీ చేసిండు. ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ కాదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ వేరు. దిస్ టోటల్ డిఫరెంట్. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులనా మీ ఇండైరెక్ట్ ఉద్దేశం? 100%. వీళ్ళందరూ కూడా నేను అదే చెప్పాను. ప్రతి ఒక్కరికి బర్గర్ ఎక్కడ వచ్చింది, పిజ్జాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, రోజు బిర్యానీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఎవరు స్పాన్సర్ చేశారు వాటికి? రోజుకు 5-6 లక్షలు ఖర్చు అవుతున్నది, 10 లక్షలు ఖర్చు. కేజ్రీవాల్ గారి సపోర్ట్ అది మీరు చెప్పండి. కేజ్రీవాల్ సపోర్ట్ చేశాడు దీనికి, ఈ జెన్జీ ఉద్యమానికి. కేజ్రీవాల్ ఇస్ ఎ ఫెయిల్యూర్ లీడర్. అండ్ అంతటా ఫెయిల్యూర్ అయిన లీడరు. ఆ ఫెయిల్యూర్ లీడరు నేను ఒక మైలేజ్ తెచ్చుకోవాలని, ఆ మైలేజ్ కోసము ఆయన ముందుకు వచ్చే వరకల్లా ఈ బి గ్రూప్ ఏవైతే ఆమ్ ఆద్మీ పార్టీ బి గ్రూప్ అయితే ఉన్నదో, ఈ బి గ్రూప్కు ఫండింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి ఏ గ్రూప్ రాహుల్ గాంధీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు ఎక్కువ ఫండింగ్ రావాలని చెప్పి ఆ దురాలోచనతోటి రాహుల్ గాంధీ ముందుకు వచ్చిండు తప్ప మరి లాస్ట్ 20 days నుంచి ఒక్కరోజన్న రాహుల్ గాంధీ కాదు, వాళ్ళ ఉన్న లీడర్స్, వాళ్ళు ఏమైనా MP కానీ MLA కానీ లేకపోతే వాళ్ళ యూనియన్ లీడర్స్ ఉంటారు కదా, యూత్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చారా? ఎవరు రానప్పుడు ఇప్పుడు మీరు జెన్జీ అనే ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు అన్ని మీడియా, సోషల్ మీడియా ఇంక్లూడింగ్ నేషనల్ మీడియాతో పాటు అందరూ జెన్జీ అని మొత్తుకుంటున్నారు. అంతా అది ప్రచారంలో ఉంది. మీరు ఒక్కరు కాదు అని అంటే అది అయిపోద్దా? మీకు చాలా ఛానల్స్ కూడా ఒప్పుకోవడం లేదు. చాలా ఛానల్స్ ఇంక్లూడింగ్ రిపబ్లిక్ చూడొచ్చు, NDTV చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒక 2-3 టీవీలు చెప్తున్నాను. ఈవెన్ ఇండియా టుడే కూడా ఇది పెయిడ్ ఉద్యమం అని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్ చెప్పింది. ఇది మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేయిస్తుందని చెప్పాడు. ఆమ్ ఆద్మీ పార్టీ చేయించినప్పుడు ప్రోగ్రామ్స్ ఇలానే ఉంటాయి. వాళ్ళు అప్పటిదాకా ఓకే, వాళ్ళు 100 మంది ఉత్తప్పుడు 50 మంది 100 మంది కూర్చుంటున్నారు జంతర్ మంతర్లు. కానీ పిజ్జాలు, బర్గర్లు లేకపోతే ఈ బిర్యానీలు రాగానే 400 మంది వస్తున్నారు. మళ్ళీ అవి తినంగానే మళ్ళీ 50 మంది 100 అంటున్నారు. జెన్జీ అనే వాళ్ళు ఎప్పుడైనా యూత్ ఆడ ఉద్యమం చేయాలనుకుంటే ఏం చేయాలి? స్లోగన్స్ అగెనిస్ట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎవరు అగెనిస్ట్కి ఇస్తున్నారు? నేషన్కి అగెనిస్ట్గా చెప్తున్నారు, హిందూ దేవుళ్ళకి అగెనిస్ట్గా చెప్తున్నారు, ఆర్టికల్ 370 గురించి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు, ప్రో
జమ్మూ కాశ్మీర్ మాట్లాడుతున్నారు, Yeah. హిందూ దేవతలను తిడుతున్నారు, రాముని తిడుతున్నారు. మరి వీళ్ళు జెన్జీ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఓకే, దే ఆర్ యాంటీ నేషనలిస్ట్. అంటే పచ్చిగా చెప్తున్నాను, అక్కడ నేషనలిస్ట్, యాంటీ నేషనలిస్ట్ వాళ్ళు, దేశద్రోహులు వాళ్ళు, దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంకొక విషయం చెప్తాను, ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళంతా కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన నాయకులు, లేకపోతే అర్బన్ నక్సలైట్స్. వీళ్ళంతా నేను బేఫికర్గా చెప్పగలుగుతున్నాను, దే ఆర్ అర్బన్ నక్సలైట్స్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్స్ అని మీరు డైలాగ్ చెప్పినంత మాత్రాన ఇది ఎట్లా అదైపోద్ది? పాసిబుల్ అవ్వదు కదా. మీరు ఏదో డైలాగ్ చెప్తే అయిపోద్దా? డైలాగ్ నేను మీకు ఉన్నారు సోషల్ మీడియాలో ప్రతిదీ చూస్తుంటే. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? మీకు ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అన్నారు, ఎలా ప్రూవ్ చేస్తారు? ప్రూవ్ అనేది చెప్తున్నాను. మీరు బీజేపీ అని చెప్పేసి చెప్తా ఉన్నారా? లేదు లేదు, చాలా టాక్టిక్గా బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాదాపు 100 మంది ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళను పోలీసు వాళ్ళ ద్వారా, పోలీసు వాళ్ళే కెమెరాలు పెట్టుకొని ప్రతిదీ వాళ్ళని ఫోటోలు తీయడం జరిగింది. అవన్నీ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళందరి మీద నిన్న మోడీ నైట్ కూడా చెప్పాడు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని చెప్పారు. అది ఎందుకు చెప్పారు అంటే దే ఆర్ యాంటీ నేషనల్గా పనిచేసినారు కాబట్టి, దేశద్రోహం వీళ్ళందరి మీద కూడా దేశద్రోహ కేసు పెట్టాలని చెప్పేసి నేను కాదు, ప్రతి భారతీయుడు, ప్రతి నేషనలిస్ట్ కంపల్సరీ అనుకునేది వీళ్ళు యాంటీ నేషనల్గా మాట్లాడిన కాబట్టి వీళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయవలసిందే. నరేంద్ర మోదీ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు అంటే బీజేపీ డౌన్ఫాల్ అయినట్ట, కేంద్రం దిగొచ్చినట్ట? సింహం కానీ పులి కానీ ఒక్క అడుగు ఎన్నికేసిందంటే, ఒక్క అడుగు వేసిందంటే అర్థమేంటి? డైలాగ్ కాదు, సినిమా డైలాగ్ చెప్తారు, సినిమా డైలాగ్ కాదు. కరెక్టే. మరి ఇప్పుడు వాళ్ళు ఆడ జెన్జీలు ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది ఉన్నారా? అంతా కలిసి 5,000 10,000 మంది ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేరు అక్కడ. ఆ 10,000 మందితోటి ఎవరు నేను కూడా చేయగలుగుతా. నేను ఇప్పుడు 10,000 మందితోటి వరంగల్లో పెద్ద ధర్నా చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను. నేను అంత దూరం మన ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాడు యువత వస్తే నేను కూడా తీసుకొస్తా. 500 రూపాయలు పెడితే వస్తారు ఇవాళ, రారా? మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారా మీటింగ్లు పెడితే? కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడితే వస్తున్నారా? ఎవరు వస్తారు? 500 ఇస్తే వస్తారు. కానీ బీజేపీలో 500 ఇచ్చి ఎవరిని తీసుకురారు. మ్యాక్సిమం పెడితే మీ భోజనం పెట్టి తీసుకొస్తాం. ఆ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ వాళ్ళకి లేదు. వాళ్ళంతా కూడా జెన్జీ నెప్పం పెట్టుకొని డీప్ స్టేట్ ఇచ్చిన ఫండింగ్ తోటి వచ్చింది తప్ప వాళ్ళకేం దేశం మీద ప్రేమ ఉందా? వాళ్ళ డ్యాన్సులు, ముద్దులు పెట్టుకోవడం ఏంటి? అర్ధరాత్రి ఆడ అమ్మాయి కూర్చోబెట్టి ముద్దులు పెట్టుకోవడం మేము సోషల్ మీడియా చూడలేదా? సోషల్ మీడియాలో చూశారు. డ్యాన్సులు ఏంది విపరీత. వాడు ఒకటి చూసి పాయింట్ ఇప్పి ఒక విలేకరిని, ఆడ విలేకరి దగ్గర నిలబడి పాయింట్ ఇప్పి అది చూపిస్తున్నాడు, ఇట్లా ఒప్పుకుంటే ఇక నీ అంతకన్నా గలీగా నీ చెప్పదలుచుకోలేదు. అటువంటి వ్యక్తులు దేశద్రోహులు కాకపోతే ఇంకేమంటాం మనం? వాళ్ళు అదొక వినూత్న ప్రదర్శన అనుకోవచ్చు కదా. లేదు అంటే కేంద్రం దృష్టికి పడేందుకు మనకన్నా ఎంతో అడ్వాన్స్ ఉన్న అమెరికన్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వికృత చేష్టలు ఎవరు చేయలేదు. ఏం చేస్తారు? దోసుకున్నారు, లేకపోతే షాప్ మీద పడతారు, ఫ్రిడ్జ్ అవి పట్టుకోపోతారు. కానీ ఇలాంటి వికృత చేష్టలు చేయలేదు. మీకు ఒక వికృత చేష్ట అని చెప్తే మనము దాని పేరు బంగ్లాదేశ్లో చూసాం. వాడు పైకాన లాట్రిన్ అది పట్టుకొని ఎత్తుకొచ్చుకున్నాడు. వాడు అది ఎంతో ఫేమస్ అయింది ఆ వీడియో. మరి అటువంటి వాడు పట్టుకొని వాడు దేశభక్తుడు అని చెప్పి ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? మీరు ఒప్పుకుంటారా దానికి? లాట్రిన్ బాత్రూంలో ఉన్న నీకు అంతకన్నా పచ్చిగా చెప్పదలుచుకోలే, పైకాన తెచ్చుకొని వచ్చిండు వాడు. మరి అటువంటి వ్యక్తి వాడు దేశద్రోహి కాబట్టి ఇంకెవరైతారు? వాళ్ళు దేశద్రోహి వాడు. దానికి ఆన్సర్ మీరు చెప్పగలుగుతారా? దేశానికి నష్టం చేస్తేనే దేశద్రోహిగా పరిగణిస్తాం. 100%. ఎవడైనా ప్రతి ఒక్కరు ధర్నా చేసేందుకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళ నిరసన చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. కానీ నిరసన అనేది ఒక పద్ధతిలో ఉండాలి. సరే, దాన్ని ప్రజలు మెచ్చుకునేటట్టు ఉండాలి. ప్రజలు చూసి దాన్ని అది చేయాలి తప్ప
చెప్పండి పోలీసు వాళ్ళు ఏమంటే చెప్పండి. పోలీసుల లాఠీ చార్జీలు మీరు నిన్న చూశారు కదా, ఘోరంగా వాళ్ళని నేను ఇంకొకటి చెప్తాను. కొట్టడము, లాక్కెళ్ళడము, ఈడ్చుకెళ్ళడము, ఓ రకరకాల మీరు వీడియోలు చూశారు కదా. చూశాను. దానికి బీజేపీ చేయించారు అనేది ఇప్పుడు నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఇదే జెన్జీ చెప్పిన ఈ యువత దేశ ద్రోహులు పెప్పర్ స్ప్రే చేశారు. వీడియోలు చూశారు కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇదే దేశ ద్రోహులు ఈ కాక్రోచ్లు ఏం చేశారు? పోలీసు వాళ్ళ టోపీలు, వాళ్ళ హెల్మెట్స్, లేకపోతే వాళ్ళ జాకెట్స్, వాళ్ళ కర్రలు తీసుకొని వాళ్ళు వేసుకొని వాళ్ళు కూడా తిరిగారు. అంటే ఇది జెన్జీ ఇదా? ఇది జెన్జీనా? ఇది యువతనా? ఇదా నేర్చుకున్నది వీళ్ళ చదువు? ఇది వీళ్ళంతా ఒక డ్రగ్ మాఫియా వాళ్ళు, డ్రగ్గిస్టులు వీళ్ళందరూ. నేను అది కూడా చెప్తాను, వీళ్ళంతా డ్రగ్గిస్టులు. ఈ డ్రగ్గిస్టులు మాత్రమే ఈ పని చేయగలుగుతారు తప్ప నార్మల్ పర్సన్ చేయరు. పోలీసుల మీద పెప్పర్ స్ప్రే చేసినప్పుడే ఒక ఆడవి లేక తగిలినప్పుడు బట్టలు ఇప్పి ప్యాంట్ ఇప్పి చూపిస్తున్నప్పుడే మనకు అర్థం చేసుకోవాలి వాళ్ళు దేశానికి ద్రోహం చేసేవాళ్ళు తప్ప వాళ్ళు దేశభక్తులు కానే కాదు. దేశద్రోహులు అంటున్నారు, డ్రగ్గిస్టులు అంటున్నారు. ఎస్. అసలు మీ ఒపీనియన్ ఏంటిది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ జెన్జీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారంటే మీరు ఒక్కటిగా అర్థం చేసుకోండి. మొత్తం సిలబస్ను మార్చడం జరుగుతున్నది. సిలబస్ను ఎట్లా మారుస్తున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందుకు ఎంతసేపు మొఘల్ చరిత్రలు, మొఘలాయిల గురించి చెప్పడం తప్ప మనం ఏ రోజు కూడా మనము డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో నేను చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఎమర్జెన్సీ 1975, 70, 75 అధ్యయనాలను మొత్తం కూడా మనకు ఎడ్యుకేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మొఘల్ చరిత్రపై ఉన్న అధిక ప్రాధాన్యతను తీసిపడేసి మొత్తం అది తీసేయడం జరిగింది. ఇప్పుడు చూశారు మీరు అక్బర్ రోడ్, మొఘల్ రోడ్, లేదా జహంగీర్ రోడ్డు, లేదా ఇంకో ఆ రోడ్డు, వీన్ రోడ్డు, వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ రోడ్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఆ రోజు? మొఘలాయస్ అప్పుడు వాళ్ళు ఉన్న పర్సెంటేజ్ ఎంత? 5% లేరు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చెప్తాను ఇది? చెప్తాను, దానికి వస్తున్నా. అంటే 95% ప్రజలను అక్కడ మోసం జరిగింది. 2%, 1% ఉన్న బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళ అధికారం చెలాయించారు, వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. ఇప్పుడు నిన్న కాదు మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, తెల్ల దొరల నుంచి బానిస సంఖ్యలను తెల్ల దొరల నుంచి మేము ఏవి స్వాతంత్రం తీసుకున్నామని చెప్తున్నాడు. ఇంకా వీనికి తెల్ల దొర అనేది మైండ్లోనే ఉంది తప్ప నేను బ్రిటిష్ దగ్గర గుంజుకున్నా అని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు కూడా తెల్ల దొర అంటున్నాడు. ఇప్పటికి కూడా తెల్ల దొర అంటే ఏంటిది? నువ్వు బానిస ఆలోచనలతో ఉన్నావు, బానిస బతుకుతున్నావు. ఇంకా నీ మైండ్లో ఆ యొక్క ఏమంటారు దాని ఇంకా పోలేదు వీళ్ళ దగ్గర. ఇటువంటి వ్యక్తులను పట్టుకొని మనం దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాం? ఇంకోటి, భారతదేశము సొంత నాగరికత గురించి మరి సాంస్కృతిక చరిత్ర గురించి భారతీయ వీరగాథలను శౌర్యం జోడించడము ఇప్పుడున్న సిలబస్లో పెట్టడం తప్ప వీళ్ళకు అది నచ్చడం లేదు. ఇంకొకటి, సర్జికల్ స్ట్రైక్ వంటి ఆధునిక సైనిక చర్యలను పాఠ్యాంశం ఈ సిలబస్లో పెట్టడం జరిగింది. ఇది వీళ్ళకి నచ్చదు. ఇంకోటి, మరాఠాలు, చోళులు, మౌర్యులు వంటి ప్రాంతీయ రాజవంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడున్న ఈ జెన్జీ వాళ్ళకు, ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరైతే డీప్ స్టేట్ నుంచి డబ్బులు తీసుకున్నారో వీళ్ళకి ఎవరు కూడా రుచించడం లేదు. ఎందుకంటే భారతీయత, ఇక్కడ హిందూ కాదు, ఇక్కడ నేను మాట్లాడేది భారతీయత అనేది రావాలి ప్రజలకు, ఆ భారతీయత అనేది రావాలనే ఉద్దేశంతో ఈ సిలబస్ మాత్రం కూడా వీళ్ళకు నచ్చడం లేదు. ఇంకొకటి, వీళ్ళు ఏం చేశారు, మాతృభాషలో సిబిఎస్ సిలబస్ కావచ్చు, ఐసిఎస్ ఏమైనా సరే మాతృభాషలు మరి ప్రాంతీయ భాషలలో విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి ఇవన్నీ స్టెప్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా పెట్టుకోవడము వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ఉండొచ్చు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకు ఉండొచ్చు, ఈ అర్బన్ నక్సలైట్ల ఉండొచ్చు, వాళ్ళకి ఎవ్వరు కూడా ఇది నచ్చడం లేదు. ఫస్ట్ ఇది ఫండమెంటల్. మీరు చాలా వరకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి నికార్సైన బీజేపీ కార్యకర్త. బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను మళ్ళీ అధికారంలోకి వచ్చాము అంటే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజకీయ నీతి, రాజకీయ చతురత సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నాడు. కాబట్టి
వీళ్ళకు నచ్చదు. ఎవరికి నచ్చదు? కాంగ్రెస్లో నచ్చదు. ఎందుకంటే ఓడిపోవడమే కాంగ్రెస్ లక్ష్యం, గెలవడమే బీజేపీ లక్ష్యం. ఏమీ చేయలేని నిశ్చయ స్థితిలో ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టికి వాళ్ళందరూ ఒక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి వీళ్ళందరూ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ జంజీ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఇంత దీనిలో ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ పెరిగిందనే మాట వాస్తవమా అవాస్తవమా? మీకు ఇంకొక నరేంద్ర మోడీ గారి ఇంటిని 100 మంది ఎంపీలతోటి చుట్టుముట్టడం అనేది ఎస్ రాహుల్ గాంధీ గారి తెలివి అని చెప్పేసి అనొచ్చా? గ్రాఫ్ పెరిగింది అనొచ్చా? నేను దాన్ని చెప్తాను. మీటింగ్ ఎక్కడ ఉందని చెప్పారు? ఖర్గే ఇంట్లో మీటింగ్ అని కాంగ్రెస్ వాళ్ళని పిలుచుకున్నాడు. అవును. ఖర్గే నుంచి తక్కువ నడుచుకుంటూ పోయే దూరంలో ప్రధానమంత్రి ఇల్లు ఉన్నది. అవును. ఆడ కూర్చొని అప్పటిదప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోలేదు. ఆల్రెడీ ప్రీ ప్లాన్ తోటి పోయి టక్కున పోయి ఆడపోతే మీడియా కవరేజ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని పోయి పిఎం ఇంట్లో కూర్చున్నారు. ఇదే బీజేపీ కార్యకర్తలు పోయి అదే ఖర్గే ఇంటి ముందు కానీ అదే రాహుల్ గాంధీ ఇంట్లో కానీ ఇంటి ముందు కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు విఘ్నత ఉన్నది, వాళ్ళకి విఘ్నత లేదు. ప్రైమ్ మినిస్టర్ ఇల్లు హై సెక్యూరిటీ జోన్లో ఉంటుందనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కనీసము ఆ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాహుల్ గాంధీ, ఆ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి వాడు ఖర్గే. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కూర్చున్నారు. మేము ఒక్క మాట చెప్తే 200 మంది కార్యకర్తలు పోయి వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే కనీసం ఒక పోలీసులు కూడా మనం టచ్ చేయలేరు. అయినా కూడా మేము అధికారంలో ఉన్నారన్న ధీమాతోటి కాదు, మాకున్న ధీమాది. మేము దేశానికి వ్యతిరేకంగా పనిచేయం, వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. మా ప్రైమ్ మినిస్టర్ అని చెప్తాం, రేపు పొద్దున వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తాం. కానీ వీళ్ళు ఈ రోజు కూడా ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ మోడీని గుర్తించారు. వాళ్ళు మినిమం కామన్ సెన్స్ లేని వ్యక్తులు వీళ్ళు. ఎందుకని అని చెప్తున్నంటే ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వలేని చేత కానీ ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా వెళ్ళాలి. మీ ఈ రోజు కూడా అంత పివి నరసింహారావు కానీ మన్మోహన్ సింగ్ ఉన్నా కూడా మన్మోహన్ సింగ్కు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అప్పుడు ఆ రోజు బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు, పోయారు. కానీ వీళ్ళకి ఆ ప్రోటోకాల్ తెలియదు. గవర్నమెంట్ మీటింగ్స్ ఏమున్నా కూడా వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఆ దుస్థితి లేదు, వీళ్ళకి ఆలోచనే లేదు వీళ్ళు. అందుకే వీళ్ళంతా కూడా కాక్రోచులు వీళ్ళు. కాక్రోచ్ అంటే ఓన్లీ ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది. మరి మీ ఒపీనియన్? నేను దానికి చెప్తాను. అది బీఆర్ఎస్ కాక్రోచ్. నేను అది కూడా చెప్తాను, బీఆర్ఎస్ కాక్రోచ్. అవును, నేను ఉన్నది చెప్తున్నాను. నేను బీఆర్ఎస్ కాక్రోచ్. ధర్నా చౌక్ వద్దు, ధర్నా చౌక్ తీసేయాలని చెప్పి తీసేసిన వ్యక్తి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాడు అంటే కేటీఆర్. మరి కాక్రోచ్ అనకపోతే ఇంకేమనాలి వాళ్ళను? నాకు ధర్నా చౌక్ రావద్దు, మాకు ధర్నా చౌక్ అవసరం లేదు, ఎవడు ధర్నాలు చేస్తుంది వీల్లేదు, మొత్తం నేనే అహం బ్రహ్మ అని బతికాడు కేటీఆర్. ఏమన్నాడు? అహం బ్రహ్మ అన్నాడు. ఎక్కడ పోయింది అహం బ్రహ్మ? ఎక్కడ పోయింది? నువ్వు అదే ధర్నా చౌక్లో పోయి ఈరోజు ధర్నా చేస్తున్నావు అంటే కేటీఆర్ గారు, నువ్వు ఈరోజు ధర్నా చేస్తున్నావు, ధర్నా చౌకులు అంటేనే నీ విలువ మొత్తం పడిపోయింది. ఏం లేదు ఇంకా నీకు. నువ్వు అసలు నీ తలకాయ ఎక్కడ తీసి పెట్టుకుంటావు నువ్వు డిసైడ్ చేసుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అవునా కదా? అది ఓకే. ఏది ఏమైనప్పటికీ లాస్ట్ అండ్ ఫైనల్లీ సోనం వాంగ్చుక్ గారు ఈ రోజున పొద్దున 23వ తారీఖు ఐ థింక్ ఇవాళ, ఈ రోజున ఎర్లీ మార్నింగ్ వారు దీక్ష విరమించుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఏం జరగబోతోంది? ఏముంటుంది? దీక్ష విరమించుకున్నాడు, వెళ్ళిపోయింది, సరిపోయింది. ఆయనకు ఏదో మీడియాలో కొంత రావాలి, హైప్ రావాలన్నాడు, అనుకున్నాడు, వచ్చిండు, హైప్ అయిపోయింది. ఇక నాకు వద్దున్న దండం పెడితే ఇక నాతో కాదు. ఈ నా కొడుకులో ఆయనకు ఎదురు కూర్చొని బర్గర్లు పిజ్జాలు లేకపోతే బిర్యానీ తింటుంటాడు, ఆయన ఎదురుగా కూర్చుని పెట్టి ఉపవాసం పంటాడు. అరే కనీసం కాక్రోచుల్లారా, ఆయన ఒక్కడు ఉపవాసం పండుకొని ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే మరి మీరెందుకు చేయలేదు? ఒక 50 మంది ఎందుకు కూర్చోలేదు? 100 మంది ఎందుకు కూర్చోలేదు? ఆయన ముందు డ్యాన్సులు చేస్తారు, ముద్దులు పెట్టుకుంటారు, అబ్బాయిలు కూర్చొని అబ్బాయిలు ముద్దులు పెట్టుకుంటారు. దీన్ని ధర్నా అంటారా?
ఎవడన్నా ఆమర నిరాహార దీక్ష చేస్తే కనీసం రిలే నిరాహార దీక్ష కింద ఓ 10 మంది 20 మంది అక్కడ కూర్చోవాలి. ఎవరు కూర్చోలేదు. దీని నిరాహార దీక్ష కాదు ఇది. దే ఆర్ ఎంజాయింగ్ విత్ బర్గర్స్, పిజ్జాస్ అండ్ బిర్యానీస్. ఈ కాక్రోచెస్ ఏం మాటలు సార్ ఇవి? మాట లేదు, ఉన్నట్టు చెప్తున్నాను. ఉన్నట్టు చెప్తున్నా, మీరు చేసుకోండి. మీరు వాళ్ళ ధర్నాన్ని చాలా అవమానపరుస్తున్నట్టుగా మీకు అనిపిస్తా లేదా? లేదు లేదు, ఎప్పుడైతే అవును, ఇప్పుడు నీకు చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా దానిలో ఒక్క అబద్ధం ఉన్నా సరే, తిండి తినడం తప్ప. నేను అదే అడిగాను, 50 మంది ఎందుకు రిలే నిరాహార దీక్ష ఆయన పక్కన కూర్చోలేదని అడిగిన. వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? వీళ్ళ ఓకే, వాంచుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, చేసిండు. కానీ ఇదే రాహుల్ గాంధీ ఎందుకు పోలేదు? ఇదే సోనియా గాంధీ ఎందుకు పోలేదు? అక్కడ సపోర్ట్ అంటే ఎప్పుడు అడిగి పోతే సపోర్ట్ చేసినాడు, ఆడ పోనప్పుడు అంటే ఇక్కడ లేదు. ఏ గ్రూప్ బి గ్రూప్ కు ఇక్కడ పడడం లేదు. సి గ్రూపు చెప్పండి, ఏ గ్రూపు రాహుల్ గాంధీ, బి గ్రూపు ఆమ్ ఆద్మీ పార్టీ, సి గ్రూపు ఈ కాక్రోచ్. ఏ గ్రూపు బి గ్రూప్ బాధిన సి గ్రూపు పచ్చకడ అయిపోయినాయి, కాక్రోచ్లు చచ్చిపోయినాయి. ఇక అంతకని నేను చెప్పదలుచుకోవాలి. రైట్ చూద్దాం. ఇది ఢిల్లీ వాతావరణం అనేది ఇప్పటిదాకా ఇంకా చల్లారబడలేదు. ఇది ఎప్పుడు చల్లారబడుతుంది అనేది వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు BBR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.